నీటి సమస్య గురించి నిన్న కడప జిల్లాకు పులివెందులకు వచ్చినటువంటి సవిత మినిస్టర్ మేడం గారు మీరు నిన్న మా పులివెందుల మున్సిపాలిటీ గురించి నీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా పులివెందుల్లో నీటి ఎద్దడి గురించి నీటి సమస్య గురించి మీరు ఏ విధంగా విన్నారో ఏమో మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. స్థానికంగా ఉన్న ఎన్డీఏ మీ ప్రభుత్వం సంబంధించిన టీడీపీలు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర మీకు సంబంధించిన పార్టీలు ఎవరైనా కానీ బజారుకు పోయి ప్రతి ఒక్క వీధిలోకి పోయి విచారించుకోవచ్చు. నీటి ఎదుటి సమస్య పులివెందులు ఉంది అని. ఎప్పుడన్నా ఒకసారి ఏదో ఒక చిన్న మోటారో పవరో సమస్య వచ్చి కాలిపోయినప్పుడు ఒకటి 2 రోజులు సమస్య వస్తుంది. అలాంటి సమస్యకు కూడా మేము ట్యాంకర్లు పెట్టి మా మున్సిపాలిటీ తరఫున నీళ్లు ప్రజలకు అందుబాటులో చేయడం జరుగుతుంది. వాస్తవంగా గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్గా సర్పంచ్గా ఉన్నటువంటి వైఎస్ రాజారెడ్డి కాలం నుంచి ఇప్పటి సర్పంచ్గా చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మా ప్రభుత్వం మున్సిపాలిటీ కౌన్సిలర్లు కానీ వైఎస్ మనోహర్ రెడ్డి సార్ కానీ నీటి సమస్య పులివెందుల్లో ఉండే వార్డులో ఏ సమస్య ఉన్నా కూడా దగ్గరుండి అది పర్యవేక్షించి దాని పరిష్కారానికి వెనకమ్మడితే అధికారులకు సంబంధించి ఆదేశించి ఈ పరిష్కారం చేయండి అని చెప్పి మళ్ళీ ఆ పరిష్కారం అయిందా లేదా అని కనుక్కుండే గొప్ప వ్యక్తులు వైఎస్ కుటుంబ సభ్యులు. ప్రతి ఒక్క వాడలో ప్రతి ఒక్క బజార్లో కాలనీలలో బోరు లేపించి సొంత నిధులతో కొన్ని చోట్ల ఇబ్బంది ఉంటే సొంత డబ్బులు ఉంటే ట్యాంకర్లకు నీళ్లు తోలిచ్చి ప్రజలకు నీటి సమస్య రాకుండా చూసిన ఘనత కూడా వైఎస్ కుటుంబ సభ్యులదే. మీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని నిధులు ఇచ్చారు పులివెందులకు నీటి సమస్యకై, అభివృద్ధి కొరకై? అదే మా ప్రభుత్వం మా మున్సిపాలిటీ ఉన్నంత వరకు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టింది నీటి సమస్యకి, మున్సిపాలిటీ అభివృద్ధి కొరకే. ఒకసారి మీరు మున్సిపాలిటీ కానీ పాత గ్రామ పంచాయతీ కానీ గెజిట్లు తీసుకొని మీరు చూడండి. మీరు గెజిట్ చూడుకోకుండా నీటి ఎదుడుందని ఊరికి అబద్ధపు మాటలు చెప్తూ మీరు ఏందో అక్కడ మబ్బు మేఘాలు ఉన్నాయి, మానవేగాలు ఉన్నాయి అన్నట్టు కాదు. మేము నిజంగానే నీటి వనరులను సౌకర్యంగా పులివెందులకు ఇచ్చడానికి ఘనత వైఎస్ కుటుంబాందే. వాస్తవంగా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి మీరు డోర్ టు డోర్ అడగండి పులివెందుల మున్సిపాలిటీలో నీటి కొరత ఉందా అని. అప్పుడు తెలుసుకొని మీరందరూ కూడా ఈ నీటి ఎదురు గురించి మాట్లాడాలని మీ టీడీపీ నాయకులకు, కూటమి నాయకులకు తెలియజేస్తున్నాం. నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది పులివెందుల మున్సిపాలిటీకి ఏకైక తాగునీటి మార్గం. అది లక్షణంగా దాని నిన్న నీళ్ళు ఉన్నాయి. దాని నిన్న నీళ్లు లేవని ఎక్కడో అక్కడి నుంచి నీళ్లు పెద్ద పెద్ద మోటార్లకు తీసుకురావాలా, పైప్ లైన్లు వేయాలా అనేది సమస్య కాదు. ఆ నక్కలపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ దగ్గర నుంచి పులివెందుల మున్సిపాలిటీకి పంపింగ్ చేసే మోటార్లు దాదాపు ఒక 50 లక్షల రూపాయలతో మరమ్మతులకు రిపేర్లు వస్తే ఆ మరమ్మతులు రిపేర్ చేయడానికి కూడా నిధులు లేకుండా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం. ఈ ఘనత వలన ఈ నిధులు లేని వలన పులివెందుల మున్సిపాలిటీకి నీళ్లు రాకపోకుండా ఉండే మాట వాస్తవం. దాన్ని కూడా మా కౌన్సిల్ ఆధ్వర్యంలో మొన్ననే కౌన్సిల్ సమావేశంలో 50 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ లేపించి కొత్త మోటార్లు తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. పరిష్కారం అయితేనే పులివెందుల మున్సిపాలిటీలో ఎక్కడే కానీ తాగునీటికి సమస్య అనేది ఉండదని తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మాటలు నమ్మద్దండి. కూటమి ప్రభుత్వం ఏంటంటే పులివెందులో చిన్న సమస్య జరిగినా కూడా దాన్ని పెద్దదిగా చేసి చూపించి రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తుంది. సబ్జెక్టు మాట్లాడండి. పెంచుకో